నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం జరిగింది. ఈ ఉత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి ప్రారంభించారు. రైతులకు వర్తించే అన్ని పథకాల అమలు విధి విధానాలను ఈ ఉత్సవాల్లో రైతులకు అందుబాటులో ఉంచారు. కొత్త వంగడాలతో పాటు ఎరువులు, విత్తనాలు, యాంత్రీకరణపై ఈ మహోత్సవాల్లో అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో పాటు పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలోని అన్ని క్లస్టర్ల పరిధిలో ప్రారంభమైంది. ఈ నమోదు ప్రక్రియ బాధ్యతల్ని 106 మంది వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు. ప్రతి రైతుకు 11 నెంబర్లతో కూడిన విశిష్ట సంఖ్యను అందజేస్తారు. వ్యవసాయాన్ని డిజిటలీకరించే ప్రక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ కార్డుతో పాటు పట్టా పాస్ పుస్తకాలు తీసుకువెళ్లి నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి వీరాస్వామి చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రయోజనాలను పొందేందుకు ఈ సంఖ్య తప్పనిసరి. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా చెందూర్, మోస్రా మండల కేంద్రాల్లో విస్తృత అవగాహన సదస్సులను అధికారులు నిర్వహించారు. గత ధరణి పోర్టల్లో తలెత్తిన పలు సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారాలు లభిస్తాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూ సమస్యలపై అధికారుల ఉత్తర్వులకు సంబంధించి అభ్యంతరాలున్న పక్షంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సదస్సులో వివరించారు. అప్పీల్ చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. పోలీస్ శాఖ, ఫినిక్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షల క్యాంపు జరిగింది. దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య సంరక్షణ పట్ల పోలీసు సిబ్బంది అవగాహన పెంచుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీసులు 6 నెలలకొకసారి తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కంటి వ్యాధుల బారిన పడకుండా వైద్యుల సూచనలు పాటించాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధికారులు విద్యుత్ వినియోగదారులకు పలు అవగాహన సదస్సులు నిర్వహించారు. విద్యుత్ వినియోగంలో ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. నాసి రకం విద్యుత్ పరికరాల వాడకం, వేలాడే తీగలు, రక్షణ లేని పరికరాల వాడకం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అవగాహన కల్పించడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చునని నిజామాబాద్ డీఈ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల్లో వివిధ అంశాలపై నైపుణ్యాన్ని పెంచేందుకు బాలభవన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తరగతులను ప్రారంభిస్తూ చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. 30 అంశాల్లో విద్యార్థులకు ఈ తరగతులు జరుగుతున్నాయి. కశ్మీర్ పెహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా జిల్లా వాసులంతా అండగా ఉంటారని చెప్పారు. జిల్లాలో ప్రపంచ కార్మిక దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మే డే స్ఫూర్తిగా ఉద్యమించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ పట్టణంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కాంట్రాక్ట్ కార్మికుల సేవల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం వంటి అంశాల పట్ల అవగాహన కార్యక్రమాలు జరిగాయి.